చెప్పండి సుందరం శర్మ గారు, ఏంటి పొత్తు పిలుపు? బీజేపీ పిలుపుతో ఢిల్లీకి వెళ్లారు చంద్రబాబు నాయుడు గారు. ఈ రాత్రికి అమిత్ షాతో అపాయింట్మెంట్ కుదిరే అవకాశం ఉంది, అంటే దొరికే అవకాశం ఉంది. గతంలో కూడా ఆలస్యంగా ఆయనకి అపాయింట్మెంట్ లభించింది, రాత్రి 11 గంటల సమయంలో కలిశారు. ఇప్పుడు కూడా కలుస్తామంటున్నారు. ఏంటిది? ఇది బీజేపీ చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకోవాలి, టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని వెంపర్లాడుతోందా, లేకపోతే బీజేపీతో పొత్తు ఉండాల్సిందే అని చంద్రబాబు నాయుడు గారు వెంపర్లాడుతున్నారా? ఎవరిది అవసరం, పొత్తు అవసరం? ఈశ్వర్ గారు, మీకు, విజయబాబు గారికి, కిరణ్ గారికి నమస్కారం. నమస్తే. నిజానికి ఇవాళ రోజున ఆంధ్రప్రదేశ్ గురించి భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తున్నట్టుగా అనిపించేది నాకు ఒకటి ఏంటంటే, తెలుగుదేశం పార్టీ ఇదివరకటిలాగా లేదు, అది బలహీన పడిపోయింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం ఈ కేసులు వీటిల్లో తలమునకలైపోయి ఉన్నాడు. తను గాని తన పక్కన ఉన్నటువంటి ఆప్తులకి యొక్క కేసుల నుంచి రక్షణ కోసం అని చెప్పనని ఏమైనా చేస్తాడు. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ పెట్టినటువంటి ఎన్టీ రామారావు ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారు అని చెప్పనని పోరాటం చేస్తే, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తన ఆప్తులు కలిపి వాళ్ళ యొక్క ఆత్మగౌరవంతో పాటు తెలుగుదేశం పార్టీ యొక్క ఆత్మగౌరవాన్ని కూడా తాకట్టు పెట్టి ఢిల్లీ పెద్దల దగ్గర ఎట్లయినా సరే మోడీ గారు, అమిత్ షా గారి దగ్గర కాళ్ళబేరానికి వెళ్ళైనా సరే వారి యొక్క ఆర్థిక సామ్రాజ్యాన్ని రక్షించుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి సమయంలో మనం తెలుగుదేశం పార్టీని ఎందుకు మింగేయకూడదు? 2-3 సార్లు ఆయనతో పొత్తులు పెట్టుకున్నాం, భారతీయ జనతా పార్టీ నిర్వీర్యం అయిపోయింది. కాబట్టి ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది, కాబట్టి తెలుగుదేశం పార్టీని ఎందుకు మింగేయకూడదు అనేటువంటి ఆలోచన వాళ్ళకి డెఫినెట్ గా ఉంటుంది. నెక్స్ట్, ఇవాటి రోజున చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఢిల్లీ వెళ్ళారు. మింగేయకూడదని అక్కడికి ఆపేస్తే ఎట్లా? మనం అక్కడికి ఆపేయకూడదు. మింగేయడం అంటే ఏంటి? ఏం చేయాలనుకుంటున్నారు? కనీసం మీ విశ్లేషణ ఏంటి? ఏం చెప్పాలనుకుంటున్నారు? అదే చెప్పబోతున్నాను సార్. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ చేరారు అనేటువంటిది తేలిపోయింది. ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారో, నా హైకమాండ్ తిట్టింది, అయినా సరే బీజేపీకి టీడీపీ అంటే ఇష్టం లేకపోయినా కూడా దగ్గర చేర్చబోయాను, నేనేదో మీడియేటర్ లాగా చేశాను అని చెప్పి ఆయన చెప్పుకుంటుంటే, చంద్రబాబు గారి యొక్క పచ్చపత్రికలు ఏమైనా రాస్తున్నాయంటే, ఇప్పటికి కూడా ఏం రాస్తున్నాయంటే 3 సీట్లు ఇద్దాం అనుకుంటున్నారు బాబు గారు, 5 సీట్లే ఇద్దామని అనుకుంటున్నారు. అసలు సీట్లు ఏం లేకపోయినా పర్వాలేదు బాబు గారు, మీరుంటే చాలు, మోడీ గారికి పక్కన ధైర్యం వస్తుంది, మీ విజన్ మాకు ఉపయోగం అని అనుకుంటున్నారు అని చెప్పాలని అనుకుంటా ఈ పచ్చపత్రికలు రాస్తుంది. కానీ అసలు విషయము ఇంకొకటి ఏంటంటే, ఆయనకున్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు మనకి పొత్తులొద్దు భారతీయ జనతా పార్టీ తోటి, మనం పవన్ కళ్యాణ్, అసలు లోకేష్ గారు అయితే మనకు పవన్ కళ్యాణ్ తో కూడా వద్దు అని చెప్తున్నాడు. అక్కడ పవన్ కళ్యాణ్ తో కూడా వద్దు, మనం ఒంటరిగా పోదాము, ఆ పవన్ కళ్యాణ్ వల్ల మనకి ఓట్లు ఏమి రావు అని చెప్పనేటువంటిది ఆయన కూడా చెప్తున్నాడు. ఆయన ఒక ఇది. కానీ మొత్తం మీద ఓవరాల్ గా కనుక చూస్తే, ఇవాళ రోజున చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తలు వద్దన్నా, ఎవరు వద్దన్నా కానీ, పచ్చ మీడియా 5 సీట్లు 4 సీట్లు అని రాసేటువంటివి ఏవైనా కానీ, ఈ మొత్తం మీద ఓవరాల్ గా ఇవాళ రోజున చంద్రబాబు గారి చుట్టూ ఉన్నటువంటి కేసులు, ఆయన ఆప్తుల కేసులే మెయిన్ ఇష్యూ అండి. అంతకు మించి వేరే ఇంకేమీ లేదు. ఒకవేళ కనుక ఈ కేసుల విషయమే కనుక కాకపోయింటే, అసలు చంద్రబాబు గారు వాళ్ళ ధైర్యంగా నేను పోటీ చేస్తున్నాను అని చెప్పొచ్చు. లేదు జనసేన వచ్చాడు, మా అన్నయ్య వచ్చాడని లోకేష్ చెప్పిన తర్వాత వాళ్ళిద్దరు కలిసి వెళ్ళిపోవచ్చు. అసలు ఇవాళ ఢిల్లీ పిలుపు వచ్చింది, ఢిల్లీ నుంచి ఎప్పుడు వస్తుంది, లేకపోతే ఉన్న సీట్లు బీజేపీకి కొన్ని ఉంచాము, ఇటువంటివన్నీ కూడా అవసరం లేదు. కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికల్లా మాత్రం భారతీయ జనతా పార్టీ ఇవాళ బహుశా నిజంగా గనక వీళ్ళిద్దరూ కలిస్తే, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కలిసి గనక అక్కడికి వెళితే, వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలకి చంద్రబాబు గారు ఎంత మటుకు సమాధానాలు చెప్తాడనేది కూడా ఒక ఇది ఉన్నది. ఎందుకని చెప్పంటే, ఇవాళ రోజున చంద్రబాబు గారి యొక్క విషయంలోకి వచ్చేసరికల్లా మనం ఏదో అల్జీమర్స్ వచ్చేసింది, ప్రజలకు అల్జీమర్స్ రాలేదు, మన మోడీ గారికి కూడా అల్జీమర్స్ రాలేదు. ఎందుకంటే ఆయనకి చంద్రబాబు గారు మాట్లాడి ఆయన్ని దూషించి, మీరు చెప్పినట్టుగా ధర్మ పోరాట దీక్ష కోసం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, బాలకృష్ణ గారి చేత అక్కడ డయాస్ లో తెలుగైతే అర్థం కాదని హిందీలో తెప్పించి, ఇవన్నీ కూడా డెఫినెట్ గా మోడీ గారు గుర్తు పెట్టుకుంటాడు. గుర్తు పెట్టుకుంటారని ఎలా మీరు ఖచ్చితంగా ఎలా చెప్పగలరు? గుర్తు పెట్టుకుంటే ఈ రోజు అక్కడ వరకు రానిచ్చేవాళ్ళ? రాజకీయాల్లో ఎట్లుంటుందంటే, మీరు బాగా అడిగారు సార్, రాజకీయాల్లో ఎట్లుంటుందంటే, కౌగిలించుకొని చంపేయాలా అంటే మామూలుగా అదేదో మనం చూసాం కదా, భీముణ్ణి ధృతరాష్ట్రుడు కౌగిలించుకోబోతుంటాడు, అప్పుడు కృష్ణుడు పక్కకు తీసి ఇదిగో అని చెప్పాను, అదేదో ధృతరాష్ట్రుడు చేస్తాడు, చేసినప్పుడు ముక్కలు అయిపోతుంది. ఆ రకంగా ఇప్పుడు రవికిరణ్ గారు ఒప్పుకోరేమో ఈ మాటకి, రవికిరణ్ గారు ఒప్పుకోరేమో ఈ మాటకి అంటున్నా. కాదు, ఇక్కడ నేను ధృతరాష్ట్రుడు ఇది మాట్లాడలేదు. నేను అంటే
పార్టీలకు పరంగా అదే మాట్లాడారు. ఓకే ఓకే అర్థమైంది. ఈ సిచ్యువేషన్ మింగేస్తారని, రేపు అవసరమైతే టీడీపీని మింగేస్తారని చెప్పాలని మీ ఉద్దేశం, అంతేనా? yes exactly క్లియర్. అంతే అది తప్ప అక్కడ ధృతరాష్ట్రుడు ఎవరు అదే కాదు, కాదు. మోడీ గారు ధృతరాష్ట్రుడు కాదు, లేకపోతే ఆయన Right, అది కాదు. భీముడు కాదు, అవును. చంద్రబాబు భీముడు కాదు. కాకపోతే ఏంటంటే డెఫినెట్ గా మెయిన్ ఏమి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీని మింగాలి. ఒకటి మన పొత్తుతోటి వెళ్ళి మింగాలా, లేకపోతే బయట ఉండి మింగాలా. పొత్తుతోటి కనుక వెళ్ళి మింగేటట్టయితే డెఫినెట్ గా వాళ్ళు సరెండర్ చేసుకునే చంద్రబాబు గారిని ఆయన ముఠాన్ని సరెండర్ చేసుకుని వెళ్తారు. లేదు పొత్తు వద్దు అనుకుంటే డెఫినెట్ గా చంద్రబాబు గారు భయపడుతూ తన కేసులు వాటి గురించి ఉంటాడు. ఆ రకంగా అయినా తెలుగుదేశం పార్టీ నిర్వీర్యం అయిపోతుంది. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు గారు వాళ్ళ ఆప్తులు చూస్తుంది ఏంటంటే బీజేపీ పొత్తుతో వెళ్తాం మూలకంగా రేపు పొద్దున ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్నాడు, అక్కడ మోడీ గారు గెలుస్తున్నారు. కాబట్టి ఆర్థిక సామ్రాజ్యాన్ని కోసం అని చెప్పాలంటే బీజేపీ దగ్గర పంచన చేరితే ఆ చెట్టు పేరు చెప్పి రోజు కూడా లేదు అమిత్ షా గారు ఇప్పుడే మాట్లాడి వచ్చారు, ఆయన మీద ఏం కేసులు లేవుట అట్లాట అని చెప్పుకుని ఏదో రకంగా ఆ చెట్టు పేరు చెప్పి కొన్ని రోజుల పాటు ఈ కేసులు వీటి నుంచి తప్పించుకు తిరగటం అనేటువంటిది. అయితే దీనికి నేను ఇందుకోటి కూడా చెప్తున్నా, చంద్రబాబు గారు ఆ రోజున జైల్లో ఉన్నప్పుడు లోకేష్ గారు కానీ పురంధరేశ్వర్ గారు కానీ వెళ్ళి మాట్లాడాల్సింది ఏంటి, వాళ్ళకి ఏం అవసరము? కానీ కేసుల గురించే వెళ్ళి మాట్లాడుకున్నారు. ఆ రోజున పురంధరేశ్వర్ గారు బయటకు వచ్చి చెప్పారు కూడా, ఏమని ఆయన కేసులు ఎక్కడుందని అడిగారు, ఎవరు ఏంటి ఇవన్నీ కూడా అడిగారు అని చెప్పారు. దీన్ని బట్టి ఇవాళ చంద్రబాబు గారు ఆ రోజున లోకేష్ గారు కలిసిన తర్వాత చంద్రబాబు గారు కలిసిన ఇవాళ వీళ్ళిద్దరూ కలిసినా ఇదే ఉంటుంది. అయితే మీరు అనొచ్చు పవన్ కళ్యాణ్ గారికి ఏంటి పరిస్థితి అని. నాకు ఉన్నంత వరకు పవన్ కళ్యాణ్ గారి మీద కూడా ఏవో కేసులు ఉన్నాయి అనేటువంటిది కొంత వస్తున్నటువంటి ఆరోపణలు అవ్వచ్చు, కానీ వస్తున్నటువంటిది ఇది. కాబట్టి ఇద్దరిని కూర్చోబెట్టి బహుశా ఇద్దరి యొక్క పరిస్థితులు కేసులు ఇవన్నీ కూడా మాట్లాడి వాళ్ళిద్దరి విషయం తేలుస్తారనేది నెంబర్ 1. కానీ ఇంకొకటి కూడా జరగచ్చు. ఇవాళ రాత్రి ఒకవేళ నిజంగా వాళ్ళిద్దరు కలిస్తే పవన్ కళ్యాణ్ నేను ఎన్డీఏ తోటే ఉంటాను, ఒకవేళ కనుక బీజేపీ పొత్తు వద్దు అంటే పవన్ కళ్యాణ్ నేను ఎన్డీఏ తోటే వెళ్ళిపోతాను అని చెప్పనని వెనక్కి వచ్చినా కూడా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. ఎందుకని చెప్పంటే పవన్ కళ్యాణ్ గారికి ఇవాళ కాపు సామాజిక వర్గం నుంచే కాదు, నిజంగా జన సైనికులు కాపు నమ్ముకుని, అంటే ఇక్కడ సామాజిక వర్గంగా అంటారని నమ్ముకుని ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ సీఎం కావాలి లేకపోతే షేరింగ్ ఇవ్వాలి చంద్రబాబు తోటి అన్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చినటువంటి వాళ్ళ ఆగ్రహం చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్ గా వెనక్కి తగ్గి బీజేపీ తోటి వెళ్ళిపోయేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు మోస్ట్ ప్రాబబ్లీ చంద్రబాబు నాయుడు గారు ఒంటరి పోరాటం చేయాలి అంటే పోరాటం కాదు ఒంటరి వాడు అయిపోతాడు. ఇక తెలంగాణలో మూసినట్టుగా తెలుగుదేశం పార్టీకి ఇక్కడ కూడా తాళాలు పెట్టేటట్టుగా రెస్పెక్టబుల్ వేలో తెలుగుదేశం